ఫెల్లోపియన్ ట్యూబ్ అనేది నార్మల్‌గా ఎప్పుడు బ్లాక్ అవుతుంది? దానికి గల కారణాలేముంటాయి అని అడిగితే, సో, ఫస్ట్ ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి కారణాలు మెయిన్‌గా ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్, క్లమీడియా, గొనోరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫెల్లోపియన్ ట్యూబ్‌లో వాపు వచ్చి ఫైబ్రోసిస్ అనేది జరిగి అది బ్లాక్ అవుతుంది. రెండవది ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్. ముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి అది దానికి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ ఫైబ్రోసిస్ అనేది జరిగేది బ్లాక్ అవుతుంది. ఇంకా ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా ఫెల్లోపియన్ ట్యూబ్ డిస్టార్షన్స్, బ్లాక్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఇంకా పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్, సివియర్ ఇన్ఫెక్షన్స్, ఎడ్హెషన్స్ అంటే అతుకులుండడం, గర్భాశయం చుట్టుపక్కల అతుకులున్నప్పుడు కూడా ఇది బ్లాకేజ్ అనేది జరుగుతుంది. అది కాకుండా కంజెనిటల్‌గానే ఫెల్లోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండడము, కంజెనిటల్‌గా ఫెల్లోపియన్ ట్యూబ్ ఉండకపోవడము, ఇలాగా చాలా కారణాల వల్ల ఫెల్లోపియన్ ట్యూబ్ బ్లాక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ ఫెల్లోపియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అయితే గనక ఈ స్పెర్మ్, ఎగ్ కలయికలో ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్.